నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. ఎట్లున్నారు? అంత మంచేనా? నా తెలుసు వార్తలు చూడడానికి తయారు ఉన్నారు కదా మీరు. చలో మరి వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. పవన్ చెల్లుతాడా ఏపీలా? ఇక్కడ చెల్లని కాసు అక్కడ చెల్లుతుంది. రవలి కాంట్రాక్ట్ సేనా చెప్పేది చేయబోయేది రాజకీయ కాంట్రాక్టులు. అసెంబ్లీలో అరిచింది కౌశిక్ రెడ్డి కూతురు. అవాక్కైండ్రు సభలున్న అందరూ. తక్కువ ఎత్తులో తిరుగుతున్న విమానాలు చూసి భయపడుతున్నారు జనాలు. పప్పులో కాలేస్తున్న ఇంద్రబాబు. సంబరాలు అంబరాన్ని అంటాలి. ఇవాళ మన గరం గరం ముచ్చట్లు బొత్స సార్తోని. అందుకే సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్గా మ్యాటర్లకు వెళ్ళిపోదాం. సార్, ఈ రాబోయే ఎన్నికలు ముఖ్యంగా దేని మీద ఆధారపడి ఉంటాయి అంటారు? ప్రభుత్వం పనితీరు మీద ఎన్నికలు ఉంటాయి. మరి ప్రభుత్వం చెప్పిన పనులన్నీ చేసినట్టే కదా? 100% ప్రజలకు మేలు చేసింది. ఏమేం చేసింది అంటే ఏం చెప్తారు? అన్ని వర్గాలకు కూడా అండగా ఉంది. ఈ ప్రభుత్వం వస్తేనే మాకు మంచి జరుగుతుందనే అనే 180% మంది ఉన్నారనేది మా తన గమ్మతం. అయినా కూడా ఎందుకు చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నాడు సార్? చంద్రబాబు ఎందుకు ఓడిపోయాడు లాస్ట్ టైం? ఎందుకు? మోసం చేశాడు కాబట్టి, దగా చేశాడు కాబట్టి. అయినా కూడా అలాంటి మాటలు అయితే మానుతలేడు. అన్నట్టు మీరట ఎందుకు ఇన్ఛార్జీలను మారుస్తున్నారు సార్? మా విధానం మాది, మా ఆలోచన మాది. అంతేలే గాని దీని గురించి చంద్రాలు ఏదేదో మాట్లాడుతున్నారని అడుగుతున్నాం. అది పార్టీలో ప్రతి ఏ పార్టీలో జరిగే ప్రక్రియ, ఆ ప్రక్రియ చేస్తాం. ఈ మాత్రం కూడా బాబుకు తెలియకుండా మాట్లాడితే ఏమనాలిగా? పచ్చగా ఉన్నాడు కంటే పచ్చగా ఉండదంట. ఇప్పుడు టీడీపీ పరిస్థితి చూస్తే ఎట్లా అనిపిస్తున్నది సార్? అది ఎత్తుకెరిపోయిన పార్టీ. అంటే రాబోయే ఎన్నికల్లో అంతా ఉత్తదేనా వీళ్ళ ప్రభావం? జాకిరి కాదు, ఈ క్రైమ్స్ తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ రేపు లేచే పరిస్థితి లేదు. మరి రాబోయే 3 నెలల్లో మేమేంటో చూపిస్తాం అని బాబు గప్పాలు కొడుతున్నాడు. 3 నెలలు పోతే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండదని, 175కు 175 సీట్లు గెలుస్తాం అని అంటున్నాడట సార్. జోక్ ప్రెస్ మీట్లు అంటున్నాడు సార్. నవ్వుతారేంది సార్? అతని సీట్ దిక్కులేదు. ఇక ఆయన గురించి మాట్లాడి కూడా వేస్ట్. ఉంటా సార్ మరి. ఓకే, బాయ్, సీ యూ. తెలంగాణ ఎన్నికల్లా జనసేన అడ్రస్ లేకుండా పోయింది. ఆ పార్టీ తరపున పోటీ చేసిన క్యాండిడేట్లకు కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో జనసేన జనం లేని సేనగా మారి చిత్తయింది. మరి ఆ ప్రభావం రేపట్లో జరగబోయే ఏపీ ఎన్నికల మీద ఎంతవరకు చూపనుంది అనే ప్రశ్న చాలామంది లోపల నెలకొన్నది. అయితే ఈ టైంలో చంద్రబాబు అన్న ఒక మాట పవన్కు పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నట్టుగా అనిపిస్తున్నది. మరి బాబు గారు ఏమన్నారు అంటే, అక్కడ అన్పాపులర్ అయిపోయి ప్రజలు ఎప్పుడెప్పుడు ఈయన వదిలించుకోవాలంటే ఆ పాపాన్ని ఇంకొక నియోజకవర్గానికి అంటగడతాడంట. ఇక్కడ చెల్లని కాసు అక్కడ చెల్లుతుంది అంటే ఎంత బ్రహ్మాండి వీళ్ళకు. తెలంగాణలో చెల్లని పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో చెల్తాడా? నిజంగా బాబన్న మాటను పోల్చి చూస్తే పవన్కు ఎంత భ్రమ ఉన్నట్టు. మరి ఈ మాట ఇంటే పవన్ కళ్యాణ్ 2 జేబుల్లో చేతులు పెట్టుకొని ఆంధ్ర పాలిటిక్స్ నుంచే కాదు టీడీపీతో దోస్తానం నుంచి కూడా సైలెంట్గా వెనక్కి వస్తాడు కావచ్చు. అట్లున్నది మరి బాబు గారు అన్న మాట. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు అనేది పక్కకు పెడితే పవన్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ మాట. ఇప్పటికే తెలంగాణలో చిత్తైన జనసేన ఇక ఆంధ్రాలో ఏం ప్రభావం చూపుతుంది అనే చర్చ జోరుగా నడుస్తున్నది. దానికి తోడు పవన్ వెంట తిరిగే కొందరు తెలంగాణ ఫలితాలను చూసిన తర్వాత పక్కకు జరుగుతున్నారట. అంతెందుకు టైమ్స్ నౌ సర్వే కూడా పవన్ కు గుండు 0 సీట్లని స్పష్టంగా చెప్పింది. ఇవన్నీ చూస్తుంటే తెలంగాణలో చెల్లని పవన్ కాసు ఇక ఆంధ్రాలో ఏం చెల్తుంది చెప్పండి? ఈ ముచ్చట తెలిసే కావచ్చు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయకుండా పొత్తు అనుకుంటూ కొన్ని నియోజకవర్గాలకే పవన్ పరిమితం అయ్యేది. కానీ విచిత్రం ఏంటంటే అక్కడ చెల్లని కాసు ఇక్కడ చెల్తదా అన్న బాబు మరి తెలంగాణలో చెల్లని పవన్ కాసుతోనే ఆంధ్రాలో ఎట్లా కలుస్తున్నాడో ఆయనకే తెలవాలి. తెలంగాణ అసెంబ్లీలో మొన్న 100 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తే ఇవాళ మళ్ళీ 10-15 మంది ప్రమాణ స్వీకారం చేసిండ్రు. మునుపు చేసిన వాళ్ళ దాంట్లైనా ఇవాళ చేసిన వాళ్ళ దాంట్లైనా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు అని అంటే మాత్రం తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ అసెంబ్లీకి వచ్చిన గులాబీ పార్టీ లీడరే. అరే, అంతగానం విచిత్రం ఏం జరిగింది అంటే మీరే చూడుండ్రి. పాడి కౌశిక్ రెడ్డి అని నేను
అవును, లవ్ యూ డాడీ అన్నది కౌశిక్ రెడ్డి సార్ బిడ్డనే. మా డాడీ ఎమ్మెల్యే కావాలి, అసెంబ్లీలో అడుగు పెట్టాలి, అధ్యక్ష అని అధికార ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి మాట్లాడాలని తండ్రి కోసం కాలుకు బల్పం కట్టుకొని తిరిగి ప్రచారం చేసి గెలిపియాలని రిక్వెస్ట్ చేసిన బుజ్జమ్మ ఇవాళ వాళ్ళ నాయన అసెంబ్లీలో అడుగుపెట్టి స్పీకర్ ముంగట పాడి కౌశిక్ రెడ్డి అని నేను అని అనగానే డాడీ దిక్కు చూస్తూ మస్తు సంబరపడిపోయి ఐ లవ్ యూ డాడీ అన్నది. ఈ మాట వినుడితోటి ఒక్కసారి అటు స్పీకర్ సారు ఇటు 100 మందికి పైగా ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి సార్తో సహా షాక్ అయినరు. మళ్ళా దేరుకొని నా బిడ్డగా అన్నది అని మళ్ళా ప్రమాణం చేసిండు. కానీ దేశవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీల చరిత్రలనే ఈ ముచ్చట చరిత్రలకు ఎక్కింది పోండి. తల్లిదండ్రులు ప్రమాణ స్వీకారం చేస్తుంటే మస్తు ఖుషి అయి మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళని చూసినాం కానీ ఏకంగా తండ్రి ప్రమాణ స్వీకారం చేస్తుంటేనే ఇప్పటి ట్రెండ్కు తగ్గట్టు ఇట్లా అన్నదంటే హుజరాబాద్ నియోజకవర్గాన్ని తండ్రిని ఎంతగానం ప్రేమిస్తున్నదో తెలుస్తున్నది. ఈ ముచ్చటి ఇటుంస్తే ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు బాధ్యతలు స్వీకరించిండు. చర్చ నడిచింది. అధికార ప్రతిపక్ష లీడర్లు సార్కు కంగ్రాట్స్ తెలిపిండ్రు. అటు ప్రజాభవన్ లో పూజలు చేసి చిన్న సీఎం బట్టి సారు పాదం మోపి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపడితే ఇంకో దిక్కు దామోదర్ సారు ఆరోగ్య మంత్రిగా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు రెవెన్యూ శాఖ మంత్రిగా, ఐటీ మంత్రిగానేమో శ్రీధర్ బాబు సారు, పంచాయతీరాజ్ మంత్రిగానేమో సీతక్క ప్రమాణం చేస్తే ఈ తతంగానికి స్మితా సబర్వాల్ మేడం హాజరుపడ్డది. ఇగో మొత్తంగా ఇట్లా నడిచిందులా ఇవాళ తెలంగాణ అసెంబ్లీ అయితే. మల్లారెడ్డి 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 వాళ్ళ పార్టీ పవర్లున్నా మల్లారెడ్డి పేరే హైలైట్ అయింది. వాళ్ళ పార్టీ ప్రతిపక్షంలున్నా మల్లారెడ్డి పేరే హైలైట్ అవుతున్నది. అంతగానం జనాలల్లా మీడియాలా నారిపోతున్నాడు సారు. మంత్రిగా ఉన్నప్పుడు డ్యాన్సులతోని జోకులతోని సారు హైలైట్ అయితే ఇప్పుడు భూకబ్జాలు బెదిరింపులతోని వార్తలకెక్కుతున్నాడు. ఇంతకు మల్లన్న మీదికే పంచాదులన్నీ ఎందుకు వస్తున్నాయో మల్లన్ననే అడుగుదాం. చెప్పవే అన్న, ఏంది కీసులాటలు? లీడర్ కదా, ఫేమస్ లీడర్ ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, గాలికి పోయే కంపలు కూడా మీద పడతాయి. విన్నరా మల్లన్న మజాకులు చమత్కారాలు ఎట్లున్నాయో? ఫేమస్ లీడర్ కాబట్టే ఇట్లా ఇజ్జత్ తీసి గజ్జెక్ గట్టి 10 మందిలో పేరు పల్సన చేస్తున్నారట. అయినా ఇవన్నీ పట్టించుకోను అంటున్నాడు కానీ అసలు అది ఎన్ని ఎకరాలు, నువ్వెన్ని ఎకరాలు కబ్జా పెట్టినవే? మరి అది నీ భూమేనా వేరేటోళ్ళ భూమానే కాక? 37 ఎకరాలకు నాకు సంబంధం లేదు. నీకు సంబంధమే లేదా? మరి అట్లాంటప్పుడు నువ్వు కేసు పెట్టి కోర్టుకు పోవచ్చు కదనే అన్న. కోర్టులో కూడా నేను ఇప్పుడు ప్రొడ్యూస్ చేసిన, ఎందుకంటే వాళ్ళు నా పేరు పెట్టిర్రు. ఎక్కడ కూడా నాకు సంబంధం లేదు, ఆ ల్యాండ్ సంబంధమే లేదు, నాకు ఆ పేరు కూడా లేదు, ఆ ల్యాండ్ తోటి నాకు సంబంధం కూడా లేదు. కాత సల్లగుండా భూమి అనేసరికి ముఖం అంతా మార్చుకున్నావేంది అన్న? అరే అట్లా అలిగిపోతాడు. సర్లే చూద్దాం కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనీసం ఈగ కూడా వాలలేదు. ఇప్పుడెందుకు అన్ని పంచాదులు మోపైతున్నాయి? ఎవరన్నా కుట్రలు చేస్తున్నారంటవా? మీరు మంత్రిగా లేకపోవడం మీ మీద ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నాయి. దానికి దీనికి సంబంధమే లేదు. అబ్బరి విడ్డు, మల్లన్నేనా ఇట్లా మాట్లాడేది? కానీ మల్లన్న ఇంత సైలెంట్గా ఇంత తెలివిగా జవాబు చెప్పిందంటే ముందు ఏదో తిరకాసుండే ఉంటుంది. కానీ ఎంతైనా మల్లన్నంటే మల్లన్నే పోండి, జోకులు భలేగా పేలుస్తున్నాడు. ఇప్పుడు ఏడు మొహం పెట్టి సంతోషం అంటే ఏంటో తెలియని మా ఇంద్రబాబు ఇవ్వాలేంటో ఇరగమరగా సంతోషపడుతున్నాడు. మరి ఇంతకు కారణం ఏమై ఉండొచ్చు? నెంబర్ వన్ నెంబర్ వన్ ఎస్ నెంబర్ వన్ మేమే నెంబర్ వన్. నెంబర్ వన్నా? ఒకటి రాజకీయాల్లోనే మా పార్టీ ఒక సంచలనం. చలనమే లేని పార్టీకి సంచలనమా? ఇంతకీ నే కలగంటున్నాడా? అయ్యా ఇంద్రబాబు, ఏంటి మీ ఒకటి? అంజలి గారు, మీకు స్వీట్ బాక్స్ ఇవ్వలేదు కదా? పులకేశవ్ అర్జెంట్ గా అంజలి గారికి ఒక స్వీట్ బాక్స్ బుక్ చేయి. ఈ రోజు సంబరాలు అంబరన్ అంటాలి. ఆకాశంలో క్రాకర్స్ తో వెలుగులు విరజిమ్మాలి. స్వీట్ బాక్సులా? అంత తీయని ముచ్చట ఏందో మరి? రాబోయే ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారని చేసిన సర్వేలో మాకే 1వ ర్యాంక్ వచ్చింది. ఎస్, 1వ ర్యాంక్ వచ్చింది. మిమ్ముల దేవుడు కూడా కాపాడలేరు. ఆ సర్వేలో మీకు వచ్చింది 1వ ర్యాంకు కాదు, 1 సీటు అని. అది కూడా గ్యారెంటీ అని చెప్పలే. అయితే గుండుసున్నా, లేకపోతే 1 సీటు అని. ఇక దాన్ని పట్టుకొని నువ్వు నేనే నెంబర్ 1 అని ఎగురుతున్నావా? నడు. గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టారు? ఏంటి అంజలి గారు, గుండెల మీద బండలేసినంత పని చేశారు. నేను జస్ట్ ఉన్నమాట మాత్రమే చెప్పిన, నీలాగా వెన్నుపోట్లేం వడవలేదు. ఒండో మీద కారం చల్లుతారేంటి? అయినా నాకు 1 సీటు రావడం ఏంటి? అవును, అదే మాకు డౌట్ వస్తుంది. రావాల్సింది గుండుసున్నానే కదా,
ఆ ఒక్కటి కూడా ఇచ్చేది లేకుండే. అయినా అది కూడా డౌటేనటలే. ఇప్పుడు చేసుకోండి సెలబ్రేషన్స్. ఇంద్రబాబు గారు నాకు స్వీట్ బాక్స్ తెప్పిస్తా అన్నారు, ఎక్కడండి? ఇంకెక్కడ స్వీట్ బాక్స్? ఒరేయ్ పులకేసు, ఆర్డర్ ఇచ్చిన స్వీట్ బాక్స్ ని క్యాన్సల్ చేసేయి. అయినా ఏం పర్వాలేదు, ఒక్కటే సీట్ వచ్చినా ఏం పర్వాలేదు. ఎందుకంటే మా పార్టీ ఉనికిని చాటుకుందని చెప్పి గొప్పగా చెప్పుకుంటాం. అబ్బా, ఇన్స్పిరేషన్ అంటే మీరు బాబు గారు. కానీ గుండు సున్నే వచ్చి అవతలి పార్టీకి 25కు 25 సీట్లు వస్తే ఏమున్నదక్కో, నాకింకా ఏమున్నదక్కో అని పాట పాడుకుంటూ ఓటముల్ల సర్దుకొని వెళ్ళిపోవటమే. అయితే ఆల్ ద బెస్ట్, ఆ పనిలో ఉండు. కానీ చూసిండ్రా పబ్లిక్ ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిపోతుండో ఈ ఇంద్రబాబు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క సీట్ వచ్చినా కనీసం పరువన్న దక్కుతుంది అనే కాడికి వచ్చింది. దీన్ని బట్టే అర్థం కావాలి ఆయన తూర్పు తిరిగి దండం పెట్టే పరిస్థితి వచ్చింది టీడీపీకని. అన్నట్టు టీడీపీ అంటే గుర్తొచ్చింది, చంద్రబాబు టీడీపీ పార్టీ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అంట. టైమ్స్ నౌ ఈటీజీ సర్వేలో అధికార వైసీపీకి 24 నుంచి 25 సీట్లు వస్తే టీడీపీకి గుండు 0 నుంచి 1 సీటేనట. పాపం ఇక చంద్రబాబు రాజకీయం సొట్టబైన చెంబే కావచ్చు. అన్నట్టు జనసేన పవన్కు ఎన్ని సీట్లని మాత్రం నన్ను అడగండి దయచేసి. తెలంగాణలో పవర్లకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి పథకం కింద అమ్మలక్కలకు బస్సులలో ఉచిత ప్రయాణం తీసుకొస్తే మంచిగా ప్రయాణం చేస్తున్నారు. ఒక్కొక్క బస్సు కిక్కిరిసిపోయి కొందరికైతే నిలబడే జాగా కూడా దొరుకుతలేదు కదా. ఇక అమ్మలక్కలకే సీట్లు దొరకకుంటే కాలేజీకి పోయే పిల్లగాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచన చేస్తున్నారా? ఇగో ఇట్లున్నది. అబ్బబ్బబ్బబ్బా, ఎక్కడి ప్రయాణం, ఏం ప్రయాణం పోన్రి కొడుక. ఏకంగా కిటికీల నుంచి కాలు పెట్టి నిలబడ్డాడు కదా. ఓ తమ్ముడు గట్టిగా పట్టుకో, లేకుంటే పురాగా బస్సుల కన్నా ఓ. దేవుడా భగవంతా, ప్రమాదకరంగా ఫుట్బోర్డు ప్రయాణం చేస్తున్నారుగా పిల్లలు. ఓ తమ్ముళ్ళు గట్టిగా పట్టుకోండి, గట్టిగా గుంతలున్న కాడ బస్సు ఎత్తేసిన సడన్ బ్రేక్ కొట్టినా కింద పడతారు, జాగ్రత్త. ఇదంతా ఏం పట్టించుకోకుండా డ్రైవర్ దంచకపోతున్నాడుగా. ఓ అన్నా జర నిమ్మలంగా పోని నువ్వన్నా. ఏం ప్రయాణం ఏంది ఇది? ఈ బస్సు కాకుండా ఇంకో బస్సు, ఆ బస్సు కూడా కాకుండా ఇంకా సవాలచ్చ బస్సులు ఉంటాయి. కాకుంటే కాలేజీకి లేట్ అవుతుంది కావచ్చు, ఒక పూట ఆబ్సెంట్ పడుతుంది కావచ్చు. కానీ గింత ప్రమాదకరంగా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ప్రయాణం చేసుడా. హైదరాబాద్ నుంచి చౌటుప్పలు పోతున్న బస్సుల ముచ్చటిది. అయ్యా, కొత్తగా వచ్చిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు చూస్తున్నారా బస్సుల పరిస్థితులు ఎట్లున్నాయో? మీరేమో అమ్మలక్కలకు ఫ్రీగా బస్సులు పెడితే జనాలు ఇరుగా మరుగు ఎక్కుతుండేసరికి కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలకు కూర్చునే సవలతులు కూడా లేకుండా ఇస్తున్నాయి. ఎంతో భవిష్యత్తున్న పిల్లలు చదువు కోసం అని పోతుంటే ఏదన్నా జరగరాంది జరిగితే పెద్ద మాట పడాల్సి వస్తుంది. ఎందుకైనా మంచిది జర జల్దిగా బస్సుల సంఖ్య పెంచుండ్రి, లేకుంటే ఇట్లనే ఫుట్బోర్డు ప్రయాణాలు చేసిరా అంటే ఇబ్బందుల పాలవుతారు. చూసుకోండి రయ్యా, జాగ్రత్త. లేదంటే అటెంక మీరే మాటలు పడవలసి వస్తుంది. పథకం పెట్టుడే కాదు, ప్రాపర్గా అమలు చేయాలి కదా. ఫ్రీ బస్సులు చాలైనాక స్కిట్ చేయమంటే స్కిల్స్ చూపెట్టి తప్పించుకొని తిరుగుతున్నారు అవలమ్మ. మరి అల్లన్న వార్త చెప్పుతుందో లేకుంటే మళ్ళా బస్ ఎక్కిపోతుందో ఏమంటుందో, అసలు ఎక్కడున్నదో ఏం చేస్తున్నదో అడుగుదా ఉండుల్లి. రవలి, ఓ రవలి, ఎక్కడున్నావమ్మా? ఎవరీమే? మరి అవలి పిల్లని పిలిస్తే ఎవరో వచ్చి డాన్స్ చేస్తున్నారు. ఎవరబ్బా? ఓ నువ్వేనా పిల్ల? ఓ రవలి, ఏందా ఎగురుడు? రా కదలిరా కదలిరా కదలిరా, పనైపోద్ది కదలిరా. ఎక్కడికి కదలాలి, ఏడికి కదలాలి, ఎందుకు కదలాలి? వార్త చెప్పవంటే ఏమో డాన్స్ వేసి డైలాగ్ చెప్తున్నావు. వార్త చెప్పు ఫస్ట్. వార్త లేవు, ఏమీ లేవు, ఓన్లీ కాంట్రాక్టులే. కాంట్రాక్టులు అంటే కళ్ళకు కాటుక పెట్టుకున్నంత ఈజీ అనుకున్నావా? కండ్లల్ల కాటుక, గిన్నెల కాటుక అని కళ్ళల్ల నిప్పులు పోసుకోకు. నేను చెప్పేది చేయబోయేది పొలిటికల్ కాంట్రాక్టా? అదేమన్నా రోడ్లను కాంట్రాక్ట్ పట్టినట్టు అనుకున్నావా? ఆ వేషం ఎందుకు కట్టినవో చెప్పు. చెవుల సీసం పోసుకున్నావా, లేకపోతే దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? నేను పొలిటికల్ కాంట్రాక్ట్ అంటుంటే కీచర మొత్తుకుంటున్నావు, కీసిపిట్ట గొంతేసుకొని. నాది కీసిపిట్ట గొంత, మరి నీదేందో బస్సు హారన్ గొంత. తపాల ముఖం వేసుకొని తత్త అని అరుస్తావు.
ముందు వాగుడు తగ్గించి వార్త చెప్పు. మా పవన్ కళ్యాణ్ ఇట్లనే చేస్తాడు, నేను కూడా అట్లనే చేస్తా. పొలిటికల్ పార్టీల దగ్గర కాంట్రాక్ట్లు మాట్లాడి అలాకి భజన చేస్తా, భజన భజన. పిసగిట్ల లేచిందా పిల్ల? అసలు పొలిటికల్ కాంట్రాక్ట్ ఉంటుందా ఎక్కడనన్నా? అసలు ఎవరు చెప్పిండ్రు నీకు? నువ్వెందుకు ఇట్లా చేస్తానంటున్నావు? ఓయ్ ఎవరు చెప్పుడేంది? పవన్ గురించి, పవన్ పార్టీ గురించి, పవన్ చేసే కాంట్రాక్ట్ల గురించి మంత్రి అమర్నాథ్ సార్ మాట్లాడిండు. ఈనో రేపు ఇక్కడ ఆంధ్రాలో రేపు మళ్ళీ ఎన్నికలకి ఎక్కడ పొలిటికల్ కాంట్రాక్ట్ తీసుకున్నాం? సో మీది పొలిటికల్ పార్టీ కాదు, మీరు పొలిటికల్ కాంట్రాక్ట్ చేసేటువంటి ఒక పార్టీగా మీరు ఇప్పుడు వ్యవహారం చేస్తా ఉన్నారు. ఇప్పుడు అర్థమైందా? మా పవన్ కళ్యాణ్ కి గట్టిగా కాంట్రాక్ట్లు వచ్చినాయి అనుకో, అల్లకెళ్ళి నేను 2 కాంట్రాక్టులు తీసుకొని ఫుల్ లైఫ్ సెటిల్ చేసుకుంటా. ఆ డబ్బులతోని కాస్ట్లీ పట్టు చీరలు, కాసుల పేరు, వడ్డాను, గాజులు, చౌదిద్దులు, ఆహా ముక్కు పుడక మస్తు బంగారం కొనుక్కుంటా. ఒక పెద్ద కార్ కూడా కొనుక్కొని ఆఫీస్ దగ్గరకు వచ్చి, అయినా నేను కార్ కొనుక్కుంటున్నాను నువ్వేం ఫీల్ కాకు, ఆ కార్లో నిన్ను కూడా ఎక్కి తిప్పుతలే సరేనా? ఎర్రి మొఖాలు ఉంటారని వాళ్ళు వీళ్ళు చెప్తుంటేనే విన్నా, కానీ ఇప్పుడే చూస్తున్నా. ఎవ్వరు ఎర్రి మొహం? నాదా 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 నాదా? నీదే 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 అని 10 సార్లు చెప్తున్నా. అయినా నేనంటే నీకు కుళ్ళు కదా, నేను ఎక్కడికో ఎదిగిపోతా అని ఎప్పుడు చూడు ఆ కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఉంటావు. ఇంకోసారి పొలిటికల్ కాంట్రాక్ట్ అన్నావంటే పొయ్యిల కట్ట తీసుకొని కొడతా. అమర్నాథ్ సార్ అన్నది పవన్ ప్యాకేజీలు కాంట్రాక్టులు తీసుకొని టీడీపీ వాళ్లకు పని చేస్తాడని చెప్పిండు. నువ్వు ఏదేదో ఊహించుకొని ఇట్లా బయలుదేరినావు. సప్పుడు చేయక ఆఫీస్కు నడు, నీ మైండ్లెస్ ఫెలో. అంతే అంటావా? అంటే కాంట్రాక్టులు రావా? ఇప్పటిదాకా నేను చేసిందంతా ఉత్తుత్తి పర్ఫార్మెన్సా? చిచ్చి నా బతుకు జడ కుక్కతోక పట్టుకొని గోదావరి ఈడినట్టుంది. హే విమానం పోతుంది, విమానం పోతుంది, టాటా అని చిన్నప్పుడు ఎగురుకుంటూ ఆడుకునే వాళ్ళం కదా. అయ్యో అంతెందుకు, ఇప్పటికీ కూడా పల్లెటూర్లల్లో చిన్నపిల్లలు ఆకాశంలో విమానాలు ఎగురుకుంటా పోతుంటే అలాగే టాటా చెప్తుంటారు. కానీ అదేందో ఇక్కడ ఊర్లో ఆకాశంలో ఎగురుతున్న విమానాలను చూసి వామ్మో అని భయపడుతున్నారు. ఇగో ఈ విమానాలను చూసే మహబూబాబాద్ పట్టణ ప్రజలు పరేషాన్ అవుతున్నారట. దాంట్లో అంత పరేషాన్ అయ్యేందుకు ఏమున్నది అంటే, పెద్ద కొబ్బరి చెట్టుకి చేయి లేపితే చేయికి తాకుతాయా ఏంది అన్నంత తక్కువ ఎత్తు నుంచి పోతున్నాయట. ఇక వాటి సప్పుడుకు వీళ్ళ గుండె సప్పుడు పెరుగుతున్నదట. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి పోతున్నాయి, అంత కిందికి వెళ్ళి పోతున్నాయి అంటే కిందకిట్లా పడతాయా అని రకరకాల అనుమానాలతోని భయపడుతున్నారట. మరి ఇంతకు ఇవి ఎందుకు ఇట్లా తిరుగుతున్నాయి అంటే, వరంగల్ జిల్లాల మామునూరు నుంచి పైలట్లకు శిక్షణ ఇస్తున్నారట. అందుకే ఈడ దీన్ని చుట్టుపక్కల తక్కువ ఎత్తులో తిప్పుతున్నారట. 2-3 రోజులు అవుతున్నది. అర్థమైంది కదా జనాలు, మీరేం భయపడకండ్రి, వాళ్ళు వాళ్ళ ప్రాక్టీస్ చేసుకుంటారు, మీరు మీ పని చేసుకోండ్రి. దీంట్లో కంగారు పడాల్సిన పని అయితే ఏం లేదట. కావాలంటే పోతున్న విమానాలకు సంబూరంగా టాటా చెప్పుండ్రి సరేనా? ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మంచి మంచి వార్తలు పెట్టుకొని వస్తాం మీకోసం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. గుర్తున్నది కదా టైం అయితే, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దున 8:30కి ఉంటాం మరి.